సింగరేణి సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయల ఉచిత బీమా పథకం అమలు చేశామని యాజమాన్యం చొరవతో యూనియన్ బ్యాంక్ నిర్ణయం ఈ నెల 1వ తేదీ నుండి అమలు కానుంది. ఇప్పటి వరకు సింగరేణిలో ₹1 ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం పొందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంక్లో కార్పొరేట్ శాలరీ అకౌంట్ కలిగినటువంటి కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి 10 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంక్ యాజమాన్యం తెలియజేసింది. సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ ఆఫీసర్ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా యూనియన్ బ్యాంక్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంక్ యాజమాన్యం పేర్కొంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత ₹1 ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంక్ అమలు జరిపింది. ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయల బీమాను వర్తింపజేస్తూ నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలలో 10 లక్షల బీమా పాలసీ తీసుకోవాలంటే కనీసం 5,000కు పైగా చెల్లించాల్సి ఉంటుందని, అయితే సింగరేణి యాజమాన్యం తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ వల్ల ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూనియన్ బ్యాంక్ సహజ మరణానికి 10 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు జరిపింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కాగా సింగరేణి సంస్థలు ₹1 ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరుపుతున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింపజేసే విధంగా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటుంది.